హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ డిజైనర్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్కి నేను ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను. సో దానికోసం క్లాత్ ఎంత తీసుకోవాలో చూద్దాం. ముందుగా 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే ఒక 1 మీటర్ రా సిల్క్ మెటీరియల్ కూడా తీసుకున్నాను. ముందుగా లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను బోట్ నెక్ పెడుతున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను డిజైనర్ నెక్ పెడుతున్నాను. సో లైనింగ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి మనం నెక్ విడ్త్ ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ లెంత్ అనేది అంతే ఎక్కువగా తీసుకోవాలి. 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వీడియో కొద్దిగా షేక్ అవుతుంది, ప్లీజ్ నెవర్ మైండ్. ఇప్పుడు ఫోల్డెడ్ క్లాత్ వైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి హుక్స్ పెట్టకుండా జిప్ పెడుతున్నాను. సో ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా నెక్ని రౌండ్గా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అది ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ అవుతుంది. కావాలంటే ఒక ½ ఇంచ్ ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు, తక్కువగా కూడా పెట్టుకోవచ్చు. హుక్స్ పట్టీ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా కింది వైపున కూడా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ లేదంటే 3.75 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ట్రైట్గా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా మనం ముందుగా కలిపిన 4 ఇంచెస్ దగ్గరికి కలుపుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ కోసం మనం షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మీకు ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్క్స్ని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసం మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ముందు వైపుకి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ క్లాత్ కట్ చేసినప్పుడు ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ విడ్త్‌తోని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఈ విధంగా చేయి పెట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అదే విధంగా రా సిల్క్ మెటీరియల్ని కూడా లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. మీకు వద్దనుకుంటే రా సిల్క్ మెటీరియల్ స్టిచ్ చేసుకోకుండా సరిపోతుంది. ఓన్లీ లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కొద్దిగా షైనింగ్గా ఉంటుందని నేను రా సిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోని నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి.
దీనికోసం నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. హ్యాండ్స్ కావాలంటే మీరు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా హ్యాండ్స్కి లైనింగ్ని యూజ్ చేస్తున్నాను. వద్దనుకుంటే మీరు మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.